మంచిర్యాల జిల్లా ఈరోజు గురు పూజోత్సవం గురువులకు అందరికీ కూడా గురు బ్రహ్మ అవార్డు ఇవ్వడం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 150 పాఠశాలలు మంచిర్యాల జిల్లాలో ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నాయి. ముఖ్యంగా గురువును సత్కరించడం ఇది ప్రభుత్వం చేపట్టాలి, కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి పాఠశాల నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం మంచిర్యాల జిల్లా ఏదైతే ట్రస్మా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు గత 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. మరి జిల్లాలో ఈరోజు చూస్తూ ఉంటే చాలా మంది 600 పైచలకు ఒకరికి ఇలా అవార్డు వస్తే వారెంబడి ఒక 5-10 మంది అంటే సంతోషంగా మా పాఠశాలలో టీచర్ను సెలెక్ట్ చేయడం అభినందించడం చాలా చక్కగా అంటే ఒక సంస్కారం సంస్కృతి అన్నీ కూడా ఈరోజు కొలమానం అవుతున్నాయి. కాబట్టి ఒక్కరు ఎంపిక అయితే వారు ఎంబడి రావడం కూడా అందరు అదృష్టం అని అనుకొని సంతోషించడం ఇది చాలా ఆనందదాయకం. ఎంత చదువు చదివినా లౌక్యం అంటే జ్ఞానం అనేది అవసరం. జ్ఞానం లేకుంటే చదువు ఒక్కటే ఉంటే సంస్కృతి కానీ ఆచారం కానీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కానీ ముఖ్యంగా దేశం పట్ల గౌరవం దేశభక్తి అంటే కులాలని మతాలని అలాగే అలవాట్లని ఇవన్నిటినీ కూడా చెడిపోతా ఉన్నారు. మరి ఆ చెడిపోతే రాబో రోజుల్లో మన పిల్లలు అందరి పిల్లలు కూడా ఇదే సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి కేవలం ఏదో ఇంజనీర్ అనో డాక్టర్ అనో లేకపోతే కోట్ల సంపాదనను వేల సంపాదన లక్షల సంపాదనని సంపాదనకు ఎగబడి సంస్కారాన్ని మర్చిపోతున్నారు. సంస్కృతిని ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం తాతయ్యలు అంటే ఉమ్మడి కుటుంబం యొక్క ఆ బంధుత్వం అనేది కూడా చాలా ఇబ్బందికరమైంది. అందుకే ఈ బెస్ట్ టీచర్స్ ఎన్నుకొని ఈ బెస్ట్ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు మంచిర్యాల ట్రస్మా వాళ్ళు. టీచర్లు అందరూ కూడా అంటే ప్రభుత్వం ప్రైవేట్లో రెండు ఉంటే బాగుండు, కానీ ఈ మధ్య కార్పొరేట్ శక్తులు బాగా వచ్చేసి కొన్ని లక్షల మందిని జాయిన్ చేసేసుకొని కేవలం అగ్గిపెట్టెల్లాగున్న అపార్ట్మెంట్లలో చదువులు చెప్పి వాళ్ళందరికీ కూడా అంటే కేవలం ఐఐటి జేఈ అని నీట్ అని పిల్లలు రాని పిల్లల్ని కూడా చేర్పించుకొని లక్షల ఫీజులు తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని సమాజాన్ని తల్లిదండ్రులను అలాంటి పాఠశాలలు అన్నింటినీ కూడా మోసం చేస్తా ఉన్నాయి. ఇలాంటి మోసపు ప్రకటనలు ఆ కార్పొరేట్ విద్య అటు ప్రభుత్వ పరంగా ఇటు బడ్జెట్ స్కూల్స్ పరంగా తరిమి కొట్టాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన